నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ దేశ ప్రధానిగా ఈ నెల 8న మోదీ ప్రమాణ స్వీకారం మిత్ర దేశాల నేతలకు కేంద్రం ఆహ్వానం కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి కోసం లాబింగ్ చేయను బీజేపీ ఎంపీ డీకే అరుణ నన్ను విమర్శించే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బీజేపీ నేత రఘునందన్ రావు వార్నింగ్ 6 నెలల్లోనే సీఎం రేవంత్ చీకొట్టించుకున్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్ లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠ ఇప్పటికే తొలగిపోయింది దేశంలో మూడోసారి మోదీ ఆధ్వర్యంలో వరుసగా తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఎన్డీఏ సమావేశంలో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు దీంతో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలతో పాటు మరికొంతమంది పాల్గొననున్నారు ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ అమెరికా సహా పలు దేశాల నేతలను కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది ఈ మేరకు విక్రమసింఘే ఆఫీస్ నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది తమను మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఢిల్లీ విమానాశ్రయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని నాకు నమ్మకం ఉందన్నారు దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మన హక్కులను కాపాడుతారని విశ్వసిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు 100 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయన్నారు ఇది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకమే కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లామని వివరించారు అసెంబ్లీ ఎన్నికల్లో 39.5% ఓట్లు వచ్చాయని వాటికన్నా లోక్సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని విమర్శించారు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని 8 పార్లమెంటు సీట్లు గెలిపించడం ద్వారా 8 సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించారు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో తన విజయంపై మొదటి నుంచి విశ్వాసం ఉందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓటుకు 1000 చొప్పున పంచిందని ఆరోపించారు ఆయన ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని చెప్పారు జిల్లా ప్రజల కోసం సాయశక్తుల పని చేస్తానని అభివృద్ధి కోసం కేంద్రంతో రాష్ట్రం కలిసి పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తాము కోరడం లేదన్నారు రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి హద్దులు దాటి అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు తమ పార్టీని ఓడించేందుకు బీజేపీ బీఆర్ఎస్ లు కలిసి పనిచేశాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు తనకు ఏ పదవి ఇవ్వాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారని తెలిపారు
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు విమర్శలు చేశారు. సొంత జిల్లాలో తాను ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్ల, తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలిపించుకొని చేతకాని వ్యక్తి ఉద్దర మాటలు మాట్లాడుతున్నారని రఘునందన్ రావు అన్నారు. నోట్ల కట్టలతో దొరికిన దొంగకు బీజేపీని విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎలా పడతాయని ప్రశ్నించారు. రేవంత్ బీఆర్ఎస్ నాయకులతో ములాఖాత్ అయ్యారని ఆరోపించారు. ఒక విమానంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రయాణం చేశారు. దీనిపై ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. తనను విమర్శించే ముందు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు నేను చూపెడతాయి. రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు, రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు, రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డోడు, కుస్తీ పట్టినోడు. ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పి వచ్చినాడు రఘునందన్. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపడ్డాడు కాదు. రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా. అరే 1200 ఓట్లలో పొంగనాలు కొట్టినావు, ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే. మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి. ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది? రాజకీయాల్లో జో జీతా ఓయి సికందర్, ఓడిపోయినోడు శుద్ధులు చెప్పుడేంది? ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు? అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి, అర్థం చేసుకోండి ప్రజలారా. రేవంత్ రెడ్డి అనేట ఆయన నాకు చెప్పరాదా? మరి మహబూబాబాద్లో ఎట్లా గెలిచిరు మీరు? బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో? సిట్టింగ్ ఎంపీ ఎవరు? మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టుకొని, మీ మాలోతు కవిత గారిని ఓడగొట్టుకొని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు ఓట్లు వేయించిరా? బలరాం నాయక్ గారిని గెలిపించిరా? ఖమ్మంలో మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుని గెలిపించేందుకు ఈ పని చేసిరా? ఎవరిని నామా నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లు వేసిరా? నేను మాట్లాడగలుగుతాను కదా, చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు, ఆధారాలు. 8 చోట్ల నువ్వు గెలిచినావు కదా, ఆ 8 చోట్లలో బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ నీకు అయిందా? అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు? చంద్రశేఖరరావు అనేటువంటి బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకున్నందుకు, బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని అల్లుంతోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి? అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు, రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, నిజాలే మాట్లాడతా. హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే, హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి. పిలువు, ఏ గుడికి పిలుస్తావా, ఏ బడికి పిలుస్తావా? భాగ్యలక్ష్మి అమ్మవారి కాడికి వచ్చి ఏడిచినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రంగా, మా రాజేంద్రన మీద ఏదో సొల్లు ముచ్చట్లు చెప్పి. మళ్ళీ పోదాం హరీష్ని కూడా తోలుకొని రా, నీ దోస్తే కదా. నేను కూడా వస్తా, నేను ప్రమాణం చేస్తా. బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకట్రామరెడ్డి పైసలు వంచినామని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పారా? నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి నీకు నిజాయితీ ఉంటే. రేవంత్ సర్కార్ పై బీజేపీ ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు గుప్పించారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 నెలల్లోనే సీఎం రేవంత్ ప్రజలతో చీకొట్టించుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ డబ్బు పంపిణీ చేసిన, అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగలేదన్నారు. 8 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. యావత్ ప్రజానీకం మూడోసారి మోదీని ప్రధానమంత్రి కావాలని కోరుకుందని తెలిపారు. రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు తమకు 8 స్థానాలు ఇచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 14% ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు లోక్సభ ఎన్నికల నాటికి 35% పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే దానికి సంకేతమని ఈటల అన్నారు. తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయపు జెండా మాత్రమే. వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విషప్రచారం చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పలికిండో
ఆ మల్కాగిరిలో మల్కాయి ప్రజానికం ఏం తీర్పిచ్చిందో చూసిండు మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపించాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసిండు, అక్కడ కూడా తిరస్కరించారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికారుల దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే. అందువల్ల మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా పార్లమెంటు గీ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో, ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా, ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు. ఈ రాష్ట్రం కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నటికీ ప్రజల జాగీరు మాత్రమే. ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు, వాళ్ళ చేతిలో ఉంటుంది తప్ప నాయకుడి చేతులను, పార్టీ చేతులను, లేకపోతే డబ్బు చేతిలో, మద్యం చేతిలో ఉండదనేది మరోసారి ప్రూవ్ అయింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.